హరిదర్శన్ సాలికే గారు. సార్ ఒక్క నిమిషం మీ దగ్గర లిస్ట్ అది ఉంటే ఒకసారి చదవండి సార్. చేస్తాను సార్. ఇప్పుడు నేను గ్రూప్ లో ఇప్పుడు షేర్ చేస్తాను సార్. షేర్ చేయండి. వెల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ సెషన్ లోకి ఎంటర్ అవబోతున్నాం. బిఫోర్ వి ఎంటర్ ద సెకండ్ సెషన్, let me have the privilege of presenting before you the speaker who is going to take up the next session. A member of the oldest club, Lions Club of Hyderabad, District 320A since 2005. He is an FDES graduate and a faculty since the year 2008. A recipient of Leadership Award and 10 International President Appreciation Certificates. Has also been adjudged as the best secretary and best president in the district as well as multiple. And he's been organizing a cricket tournament. For the first time, he has done it in 2008, and a sports tournament for the first time in 2009. In the current Lionistic year, he is holding the office of GLT District Coordinator of our district. May I have the pleasure of presenting before you our next speaker for this evening, our own Lion YV Ramachandra Rao Garu, whom we all fondly call him as YVR. Sir, it's over to you for our next session. Thank you, sir. Thank you. Am I clear, sir? Yes, sir. Thank you, Salike Garu. Good evening, friends. Today we are going to talk about goal setting, which is a very, very important to achieve or accomplish all your goals. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందండి? చెట్టు కనిపిస్తుంది కదా? చెట్టు ఇంత స్ట్రాంగ్ గా గ్రో అవడానికి కారణం చెప్పగలరా? మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. వేర్లు టైప్ చేయండి. ఇంకా వేర్లు సార్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? వేర్లు ఒకటేనా ఇంకా ఉన్నాయా? Care and maintenance. ఓకే. Care and maintenance. Greenery. ఓకే. Fertile land. ఓకే అండి. వేర్లు చెప్పింది పేరు ఎవరు సార్? రూట్స్ అని చెప్పిన వాళ్ళు ఎవరండి ఇందాక? రవికిరణ్. ఓకే సార్. 49 సార్. 49. కొంచెం నోట్ చేసుకోండి సారికే గారు ఏమనుకోకపోతే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. 49 roots. Yeah. Roots, Ramesh Rao sir. Yeah. Lions clubs are the roots of the organization. మన ఆర్గనైజేషన్ బయట ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారండి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇట్స్ బికాస్ ఆఫ్ ద రూట్స్. రూట్స్ నథింగ్ బట్ ది క్లబ్స్. మన క్లబ్సే మెయిన్ స్ట్రక్చర్ అండి. ఆ బయట ఎంత గ్రోత్ అవ్వడానికి కారణం క్లబ్స్ అండి. క్లబ్స్ లేకపోతే మన ఇంటర్నేషనల్ లేదు, రీజన్ లేదు, జోన్ లేదు, ఏమీ లేదు. బికాస్ ఆఫ్ దిస్ క్లబ్స్ ఇట్ ఈస్ బీన్ సో స్ట్రాంగ్. ఈ క్లబ్స్ కూడా మనం గట్టిగా ఉండాలంటే, పునాది ఉండాలంటే వీ షుడ్ నో వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఆర్ ద గోల్స్ టు బి అచీవ్. ఈ రోజు సెషన్ లో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ 4 పాయింట్స్ అండి. వన్ ఈస్ వాట్ ఈస్ గోల్ సెట్టింగ్ అండ్ ఫోకస్. ద సెకండ్ వన్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్ థియరీ, స్మార్ట్ గోల్స్, క్రియేట్ యాక్షన్ ప్లాన్స్. ఈ 4 సబ్జెక్ట్ గురించి మనం బ్రీఫ్ గా వెళ్ళిపోతాం సార్. వాట్ ఈస్ గోల్ సెట్టింగ్? ఎవరైనా చెప్పగలరా? అందరు సాలికే గారు అందరు అన్మ్యూట్ చేయండి సార్. లెట్ దెమ్ టాక్. సార్, గోల్ సెట్టింగ్ అంటే ఒక లక్ష్యంతో పనిచేయడం. రైట్, గుడ్. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎనీ మోర్ పార్టిసిపెంట్ వాంట్ టు పర్టైల్? రమేష్ రావు సార్. రమేష్ రావు 49. ఓకే, నోట్ చేసుకోండి సార్ కాస్త. టీమ్ వర్క్ సార్. ఓకే. Short term goals, mid term goals. Goals means plan. Plans, you share plans. Until we success. సురేందర్ గారు, మనం ఒక certain period of time లో
మనం ఏం అచీవ్ చేసుకోవాలనుకుంటున్నాం మన లక్ష్యం టార్గెట్ చేరుకోవడం. అల్టిమేట్ సరైన మార్గం గోల్ సెట్టింగ్ Okay, sir. మేము ఏం Okay, అచీవ్ just- చేసుకోవాలి okay, thank you, sir. Short term goals. A goal is a Teamwork, specific, sir. sir, let us listen to me. A goal is a specific end result towards which effort is being directed. దీంట్లో తెలుగులో కూడా పెడుతున్నాను. ప్రయత్నం నిర్దేశించబడిన నిర్దిష్ట తుది ఫలిత లక్ష్యం. కన్నడ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చదువుకోండి సార్. హిందీ వాళ్ళకి హిందీ. 4 languages వాట్ వి మన జియోగ్రఫికల్ ఏరియాలో ఉన్న లాంగ్వేజ్ పెట్టగలిగాను సార్. సార్ ఇది ట్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ గూగుల్ అండి. ఇఫ్ ఎనీ మిస్టేక్ ఇస్ దేర్ యూ షుడ్ ఫైండ్ ఫాల్ట్ విత్ గూగుల్, నాట్ విత్ మీ. షల్ వి మూవ్ సార్? ఈ యొక్క వీడియో ఒకటి వాచ్ చేయండి అండ్ కమ్ అవుట్ విత్ యువర్ Sir, what we understand from the movie? లక్ష్యం చిన్నది, చేసే పని ఎక్కువ ఉంది. పెద్దది. Okay. Any more? They're not focusing on the rabbit, sir. Okay. Very good. Your name, sir? Chaitanya, sir. Chaitanya, again you are coming, sir. Already written your name. Okay. Any more, guys? Sir, they got distracted from the actual goal Yes, they are sir. willing to do. Yes, absolutely right. Secretary, Lions Club of Sedam, sir. Abdul Sattar. Abdul, how are you? Why we are? Yeah, sir. I am doing good, sir. Thank you. आपका cricket match भी अच्छा था. I mean, football match also No, going well. Yes, sir. It was a football match, sir. I know. I've seen it. Congratulations, yeah. I sponsored it since 8 years, sir. Good, sir. Personally, since 2 years, we joined Lions Club with it, sir. Oh, good, sir. The use of focus always allows us a better way to achieve goals. Set aside the negative efforts. మనం ఎప్పుడైనా చిన్నప్పుడు when we have been childhood, when we want to make a fire, we used to play with a magnifying lens. దూదే ఒక పేపర్ పెట్టి దాని మీద ఫోకస్ చేసేవాళ్ళం. అందరూ చేసేవాళ్ళం. మనం ఎంతమంది చేశారు ఇలాగా? Yes. I'm recalling the particularly about 50 years might be done all these things. Concave lens. So focus చేసేవాళ్ళం. కొంచెం అటు ఇటు కదిలితే అది కాదు, మళ్ళీ ఫోకస్ అవ్వదు. We used to focus the focal point onto the object like a cotton or a paper, whatever it may be. Then we used to get fire. Convex lens. Convex lens, right. This is the way. Focus అనేది ఎందుకు చెప్తున్నాను ఏంటంటే అది కొంచెం పక్క కట్టి జరిపితే is not get fire. అంటుకోదు అది. ఆ ఫోకస్ ఆ పాయింట్ మీద లేకపోతే. అందుకని మనం కదలకుండా జాగ్రత్తగా ఆ పాయింట్ మీద పట్టుకుని ఉండేవాడు 1 or 2 minutes. That's the focus. If you come out of it, definitely we will be losing the track of it. This is very, very important. Always I have to focus on the what we want to accomplish. There are 4 principles of goal setting theory. And the first theory is challenge.
The second one is commitment. The third one is feedback and review. Fourth one, task complicity. Nenu detail ga one by one I will go ahead and what is challenge? Anybody can type. ఎవరన్నా ఛాలెంజ్ అనేది ఏంటండి? కొంచెం టైప్ చేయగల చాట్ బాక్స్ లో ఆర్ చెప్పినా పర్వాలేదు. To win over some adversity. Okay. A tough task. Tough task, sorry. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం. Okay, sir. Before that, అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం సార్. okay, goal should be almost sufficiently challenging. ఏదో ఇప్పుడు మీకు హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ వెళ్ళాలి. మామూలుగా అయితే ఎలా వెళ్తారు? 2 hours or 1.5 hours వెళ్తారు. If I challenge it with safe driving, you can go in 60 minutes because the roads are good. Otherwise, ఏదో ఫ్రెండ్స్ వాళ్ళు ఇళ్ళు ఉన్నారనుకోండి, మీరు సరదాగా when you challenge to go in 60 minutes, definitely you reach it. ఇప్పుడు అదే మనం కూడా ఎప్పుడైనా సరే ఈజీగా ఉన్నది గోల్స్ కింద కాదండి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఒక మనిషి, ఒక ఎంప్లాయీ ఈజ్ డ్రాయింగ్ salary around 15 lakhs per year. He want to buy a car which is costing around 20 lakhs. He has a bank balance of 5 lakhs rupees in the bank and he has no debits. ఏ అప్పులు లేవు ఆయనకి. నథింగ్ టు ఓ ఎనీథింగ్ టు ఎనీబడి. ఆయన కారు కొనేది అనుకుంటున్నాడు. ఒక పోల్ ఇస్తున్నాను, అది ఆన్సర్ చేయండి మీరు. దట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ లోన్, షార్ట్ టర్మ్ గోల్ ఆర్ నాట్ ఏ గోల్. మీరు ఒకసారి క్లిక్ చేయండి అది. షార్ట్ టర్మ్ గోల్. అందరూ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు క్లిక్ ఆన్ దట్ సార్. షార్ట్ టర్మ్ గోల్, not a goal, long term goal. Not a goal, sir. Okay, not a goal. Wonderful, sir. It is changing. Short term goal. Only 14 members are there, and I want all 59 members to 63 members are there. Please, all of them requested to vote for it. We have 63 now. Only 23 has voted. Short term. Short term. ఓటింగ్ వేయండి సార్, చెప్పడం కాదు, ఓటింగ్ కూడా వేయండి. అలాగే చేసాం. అందరు ఇంకా అయితే 28 మంది వేసారు, ఇంకా చాలా మంది ఉన్నారు. 59 మంది వేయాలి, ఇంకా 40 మంది వేయాలి, ఇంకా 33 మంది. మీకు ఏది వచ్చింది వేయండి, తప్పో రైట్ అది సరగ సంగతి. సార్ ఓన్లీ 59 మంది మాత్రమే వేయగలుగుతారు సార్ ఓటు. 31 వచ్చింది కదా, అదే హోస్ట్ కి ఓట్ లేదు. అదే హోస్ట్ అండ్ కో-హోస్ట్ డస్ నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్. ఐ నో. ఓకే, లెట్ us close it, sir. 31 వచ్చారు. Going close to close. Result are 45-42%. The election లాగే ఉంది. Okay, let us close, Andy. Congratulations to all who has said not a goal. Adi only, Andy, you had to know what is the difference between the decision and a goal. Because decision here is only taking a decision because he has the resources to have it. I am the kashtapadakkarle. If you call a banker, he'll come and give you. You will prevent banks. Chala mandi vachesaru. Agents are there. They will be behind us to finance because all criteria is there. After even paying his installment, he will be in a comfortable position. He is not going to struggle for it, or he is not challenging for it. This is a decision. When the challenging is there, when you want to build a house, you don't have any much resources. You have to plan for it. Loan gani, mana business chase gani, somewhere you have to earn the money to build it. There it is a challenging task for you to build a house. Commitment. What is commitment, Andy?
Sincere efforts, sir. Sincere efforts. Okay. Dedication. Dedication. Commitment. Need to understand and support the goal from the beginning. If Lions does not feel the commitment to the goal, they are less likely to enjoy the process. ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనిషి పరిగెడుతున్నారు. ఇక్కడ హైలైట్ చేసాను చూడండి ఆయన్ని. ఎందుకు పరిగెడుతున్నారు చెప్పగలరు ఎవరన్నా? ఫోటో కనిపించడం లేదు సార్. కనిపిస్తుంది. హైలైట్ చేసాను చూడండి ఫోటోకి, అందుకే అనిపిస్తుందా? ఆయన విత్ ఇన్ ద టైమ్ లో రీచ్ కావాలని కమిట్మెంట్ సార్. అది రైట్. ఇప్పుడు నేను చెప్పేది అండి, హీఈస్ ద బాస్ ఆఫ్ ఎ కంపెనీ. ఈ రన్నింగ్ షార్ట్ ఫర్ ది మీటింగ్ లేట్ అవుతుందని చెప్పి ఆయన పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఈయన బీయింగ్ ఏ బాస్, ఆయన లేట్కి వెళ్తే ఎవరు అడిగేవాళ్ళు లేరు. అడగకపోయినా ఈ ఫీలింగ్ ఏ కమిట్మెంట్, ఈ వాంట్ టు బి ఇన్ టైమ్ and he want to set example to others. He is running for office to attend the meeting. Adi commitment andi. As a boss kabatti nannu evaru adugutaru late ga elna, it's not that. Once you have a commitment, you have to do all the responsibilities and obligation given on you. Sir, idi entandi idi? Track. Laying up track. మిస్కమ్యూనికేషన్. ఇంకా మన 4 థియరీలో థర్డ్ థియరీ ఏంటండి మంది? మనం ఇందాక చెప్పాను 4 థియరీలు చెప్పాను. థర్డ్, వాట్ ఇస్ ద థర్డ్ థియరీ? కమిట్మెంట్. Sir, lack of unity. Okay. Lack of coordination. Okay. Understanding. Okay. And aimless. Wrong alignment. Wrong alignment. Lack of planning. Why this wrong alignment? Wrong alignment and Teamwork. It is doing on the relax. Lack of planning. Lack of feedback, sir. Planning perfect గా చేసుకున్నారు. 18 లైన్ కరెక్ట్ చేసుకొచ్చారు వాళ్ళు. They done work perfectly. But there is no coordination or feedback. No teamwork. No teamwork. No feedback. Lack Because No review. there is no feedback or review. If you both the things have been regularly done, we do not get into problems or the alignment will be perfect. Regular feedback should be taken, review on regular basis. This ensures to stay on track. Otherwise, we will end up with the other picture like situations. Talks complicity and internet. Breaking our goals into small parts. The review should be performed on the completion of the small parts. Suppose ఈ సంవత్సరం మన ఒక క్లబ్ ఒక 10 మందిని జాయిన్ చేయాలనుకున్నాను. It should be broken into 3 or 4 parts. మనం మార్చ్ లోపల కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేయాలి. అంటే 2 months కి every 2 members should be added. అంటే మంత్ కి ఒకళ్ళు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక్కొక్కసారి 1 month తర్వాత మనం రివ్యూ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ కుడ్ నాట్ యాడ్ 1 member, we can try in the second month to add 2 members instead of 1, so that we will be in a position to accomplish our goals, to reach our goals. మనం ఆ గోల్స్ అందుకోగలుగుతాం చిన్నగా. అదే మీరు మార్చిలో కంప్లీట్ చేసుకుని 4 అయ్యారు ఇంకా 6 అవ్వాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చేయటం కూడా కొంచెం ఒకసారి చాలా కష్టపడాలి, లేకపోతే ఒకసారి అవ్వకపోవచ్చు. We not be getting the expected goals. Anybody know Amada? Kizo Amada? Type in the chat box, please. Pudana Gurthupattera is a marathon runner from Japan. 1952 Olympics law, he was at 26th place. He has clocked around 2 hours 38 minutes. In 1953 marathon, same distance,
held at Boston, USA, he stood first. All Olympic medal timing kuda beat record break chesi. He has clocked around 2 hours 18 seconds. Again in 56, he has been first in Fukuoka Marathon, Japan. This time he has clocked 2 hours 25 minutes. When he has been asked by the media, what is the secret behind the first loss and after 53 you won the race? He said, I just divided ఈ ఉన్న 26 miles ni I divided into 5 to 6 parts. And every part I made a timing. I had to cover this. In case I am as per my time schedule, I used to take the second step. In case I have been delayed, I had to cover in the second stage. So that on going on, and finally I could, better than my planning also, I've been added 1 minute before the target I set. I reached that because that 2 hours 20 minutes also is the world record. This is the way we had to do in the talks complexity. Setting goals is just a first step, turning the invisible into the visible. మనం ఒక ఫ్రేమ్ తయారు చేసుకున్నామండి మైండ్ లో, అది కనబడదు, కనబడేట్టు చేసేదే గోల్ సెట్టింగ్ అండి. ఎనీబడి కెన్ సే వాట్ ఈస్ స్మార్ట్ గోల్స్? టైప్ చేస్తారా స్మార్ట్ గోల్స్ అంటే ఏంటి అనేది? ఒక 30 seconds టైం ఇస్తాను, ప్లీజ్ టైప్ ఇట్. What is SMART, SMART goal? Sir, I know M and A, measurable and achievable. Next one, ART. A is achievable. I don't remember the other actually. Okay. S is specific. Like S is specific. I remember. S is specific. specific and I mean like measurable, achievable, relevant, and last Realistic one. and time bound. Yeah, time bound. Yes, these all things we have been hearing and listening, and we have been forgetting also. Yes. Everybody knows that just we are sharpening your knowledge. That's it. We are not going to tell you anything new to you. Just we are sharpening your talent. That's it. Specific means what needs to be done. Measurable. Can it be measured? Actionable. Can it be done? Realistic. Is it attainable or not? Or doing what it is needed? Time bound. When it is to be done. Yes. You got it now? Yes, yes. Specific, measurable, actionable, realistic, time and bound. time bound. Wonderful, sir. What is specific? Specific means that a goal should be as specific as possible. Sir, I want to buy a house. Is it specific? Yes or no? No, sir. Please chat box lo type cheyandi, yes or no. I want to buy a house. Ne illu konukoval anukuntunnanu. Is it specific or not? No. Under type cheyandi. All I request everyone to type there yes or no. Why is no? Specific ask must be, it should be more specific to understand ఎదుటి మనిషికి మనం అడిగింది ఖచ్చితంగా అర్థం కావాలి సార్. మీరు డూప్లెక్స్ కొనాలనుకుంటున్నారా, ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా, ఏ టైప్ ఆఫ్ ఇల్లు కొనాలనుకుంటున్నారా? Absolutely, Chandana garu right, very perfectly told it. Been said that మనం ఇల్లు కొనాలంటే ఫస్ట్ ఏరియా కొనాలి, మన బడ్జెట్ ఎంత, ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఏ ఫేసింగ్ కావాలి, ఏ ఏరియాస్ లో కావాలి, ఎంత కార్పెట్ ఏరియా ఉండాలి, ఇవన్నీ మనం క్లియర్ గా పెట్టుకున్న తర్వాత దెన్ వీ షుడ్ గో, దెన్ వీ కెన్ మూవ్ కరెక్ట్ గా. లేకపోతే 10 ఇల్లు చూస్తాం, ఏది మీకు అర్థం కాదు ఏది తీసుకోవాలో. ఫస్ట్ యూ షుడ్ మేకప్ యువర్ మైండ్ వాట్ యూ వాంట్, దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ చర్చింగ్ ఆర్ సెట్ ఎ గోల్ అకార్డింగ్ టు దట్. దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్. Measurable.
The goal should be measurable. So rather than saying that a goal is to increase the line members increase cheyalante is measurable and edi. All may unmute and Yes. answer it, sir. Yes, sir. Yes, sir, measurable. కొనుక్కోవాలనుకుంటున్నాం కానీ ఎంత బడ్జెట్ లో కొనుక్కోవాలి అది కూడా అది కాదమ్మా నా క్వశ్చన్ ఇక్కడ. నేను మెంబర్షిప్స్ లైన్ మెంబర్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఈజ్ ఇట్ మెజరబుల్ ఆర్ నాట్? మెజరబుల్. నో సార్, మీరు నెంబర్స్ చెప్పలేదు, ఎంతమంది అని చెప్పలేదు మీరు. ఓన్లీ Yes. Not measurable. Not measured because I not told you how much members I had to add. Okay, I should measure it, how much members I had to add in a year or how much service I had to do. ఇప్పుడు నాకు మన డీజీ గారు చెప్పారు 1000 members ని మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఈ సంవత్సరంలో. I had to plan the measurable. I had to take, ఇప్పుడు ఈ మంత్ లో నాకు 200 మంది అనుకున్నానండి. By July I had to complete 200 members. That's my target, measurable. And rest 800 I will be doing it. ఇంకా నాకు తెలుస్తుంది next 11 months I had to do 800 members. That is a measurable. We should know how far we have come, how far have to go. ఎంత దూరం వచ్చాము, ఎంత దూరం వెళ్ళాలి, ఎంత చేసాం, ఇంకెంత చేయాలి, what we have done, how to done the rest అనేది ఒక ప్లాన్ ఉండాలి. That is called measurable. Actionable అండి. What is actionable? Goal should be fairly challenging. చేయగలుగుతాము అనేది సార్, మనం ఎంతవరకు చేయగలుగుతాం. Correct, absolutely right అండి. They ensure the goal being slightly higher side. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బొమ్మ ఉంది చూసారా, హైలైట్ చేశాను. That person has put his goal that impossible, he cannot jump that way. Always should be fairly challenging. అంతేగాని హైయెస్ట్ పెట్టేసి ఫెయిల్ అవటం కంటే మనం ఎంత చేయగలమో అంతకంటే కొంచెం ఎక్కువ చేయడానికి ట్రై చేద్దాం అండి. సపోజ్ మన లయన్స్ క్లబ్ లో హిస్టరీ చెప్తాను. ఒక మెంబర్షిప్ డైరెక్టర్ ఈ వాంట్ టు యాడ్ అరౌండ్ డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ GMT అబౌట్ హీ వాంట్ టు యాడ్ 150 members. At the end of the year 30th June దాకా ఆయన 200 మంది యాడ్ చేశాడు. కానీ అన్ఫార్చునేట్ గా 30th June అర్ధరాత్రి 25 మంది డ్రాప్ అయిపోయారు. సో హిస్ మెంబర్షిప్ గ్రోత్ హ్యాస్ ఫాలెన్ టు 175. అదే కొంచెం స్లైట్ గా ఎక్కువ పెట్టుకున్నాడు అనుకోండి, 225 230 రేంజ్ లో పెట్టుకున్నాడంటే వుడ్ హావ్ బీన్ అచీవ్డ్ హిస్ టార్గెట్, హి రీచ్డ్ హిస్ దిస్ థింగ్. సో ఆల్వేస్ కొంచెం కుషన్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి మనం, టు బి హైయర్ సైడ్. ఎప్పుడు we should not fall short of our target. We should be always cross the target. That's always our aim should be that way. What is realistic and goals should be based on with the reality, what ongoing scenario. Setting a goal that seems far out of reach is not for motivational value for our lines, therefore result in loss of interest, pursuance for those working to reach the goal. ఇప్పుడు మనం ఒక గోల్ పెట్టామండి. సపోజ్ we want to have a permanent project. We should be going into that one thing. అది పెట్టేసి ఆర్పనెంట్ ప్రాజెక్ట్ కాకుండా ఇంకొక గోల్ పెట్టుకొని ఇటు కాకుండా అటు కాకుండా మనం మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టకుండా, పర్మనెంట్ ప్రాజెక్ట్ అనేది ఇస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎ క్లబ్. డెఫినెట్లీ ఆల్ ఫోకస్ షుడ్ బి ఆన్ దట్. డోంట్ డైవర్ట్ ఇట్. యూ కెన్ సీ ఎ పిజ్జా హియర్. పిజ్జా కనిపిస్తుందండి అక్కడ? You can see the pizza here? Yes, yes. Yes. ఓ మనిషి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నాడండి. He is doing a morning walking, gymming, everything he is doing. But he is a foodie, food lover. బాగా తినటం అంటే ఇష్టం. ఇవన్నీ చేస్తాడు. సాయంత్రం వచ్చేసి బాగా ఫ్రైడ్ ఐటము, ఎక్స్ట్రా చీజ్ తో పిజ్జా ఇవన్నీ తింటాడు. Is it realistic for his goal? It is not realistic. Yes, that is the realistic. అందుకని అంత క్లియర్ గా మీకు చెప్పేది అందరికి అర్థమై ఉంటుంది వాట్ రియలిస్టిక్ అనేది. మన గోల్ కి సంబంధించిందే చెయ్యాలి. దాని పక్కన చేసి మళ్ళీ నాకు గోల్ కూడా కావాలి, నాకు నా ఐటమ్స్ కూడా కావాలంటే కాదు. దట్స్ నాట్ రియలిస్టిక్. We have to go the realistic way to achieve our goals. Time bound. Goals should have a clear time frame in which they need to be reached all our goals in the set time. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను.
The goal is to increase 10% membership. Is it time bound? No. Yes. Is it time bound? No. The goal is to increase Not- membership by not time bound. 10%. Not time bound. No. There is no ఏదైనా time bound. సరే మన టైం ఒకటే అండి. ఇస్ ఆల్ ఫిక్స్డ్ టైం ఫర్ అస్. 1st July to 30th June. మన టైం ఫిక్స్. ఏది చేసినా ఈ 365 రోజుల లోపలే చేయాలి. There is no other go for us. So your time is that. ఇప్పుడు ఎప్పుడైనా సరే క్లోజింగ్ టైం 30th June ఎప్పుడు పెట్టుకోకండి. 2 months ముందే పెట్టుకోండి. If any case it is been not done, we have another 60 days cushion to do it. So always our target should be March or April, not beyond that. Every goal should be planned within that frame. That is it, right? Creating action plan. ఇంతసేపు ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచించాం. ఎలా చేయాలనేది యాక్షన్ ప్లాన్ అండి. A goal without a plan is just a wish. వైవిఆర్ గారు సెషన్ 9 o'clock క్లోజ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. Okay. The first point is goal statement, action plan, responsible party, required resources, date to begin, due date. ఇది యాక్షన్ ప్లాన్ పేపర్ అండి. దిస్ ఇంటర్నేషనల్, మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన పేపర్స్ ఇది. ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ what is our goal statement. Here we have to write it. Action step, how we want to do, who is the responsible party, required resources, begin date, close date. ఇప్పుడు మనకి రాబోయే ఇమ్మీడియట్ గా వచ్చేది మనకి డిస్ట్రిక్ట్ ఇన్స్టలేషన్ అండి. యాక్షన్ ప్లాన్ ఫస్ట్ వెన్యూ పాయింట్, దానికి ఇన్ఛార్జ్ ఎవరు, దానికి ఎంత అవుతుంది, దానికి ఏ అరేంజ్మెంట్స్ కావాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, అలాగే ప్రతి దానికి ఇన్విటేషన్ కార్డు, హూ ఈస్ ది పార్టీ టు బి డన్ అండ్ వాట్ హీ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ద బడ్జెట్ హీ ఈస్ రిక్వైర్డ్, ఎప్పుడు కావాలి, ఎప్పుడు పోస్ట్ చేసేయాలి. అట్లా ఎవ్రీ పాయింట్ వీ హ్యావ్ టు హ్యావ్ యాక్షన్ ప్లాన్. అసెస్మెంట్, ఇవన్నీ అనుకున్నట్టయితే మనం ఇలా పలానా రోజులో పలానా విధంగా అయిపోతుందని. ఇన్ కేస్ సపోజ్ మీకు ఒక ఫోటోగ్రాఫర్ తో మాట్లాడారు, మీరు డేట్ ఫిక్స్ చేసుకున్నారు, అన్ని అయిపోయింది, లాస్ట్ మూమెంట్ లో 2 days ముందు హీ సేస్ దట్ హీ ఈస్ నాట్ గోయింగ్ టు కమ్. అప్పుడు ఏం చేస్తారు, ఆల్టర్నేటివ్ యూ షుడ్ బి రెడీ. కాబట్టి ఆయన ఇంకోళ్ళు మాట్లాడి ఆ సెట్ చేసుకుని అక్కడ ఆల్టర్నేట్ చేయాలి. ఇప్పుడు స్పీకర్ మన చీఫ్ గెస్ట్ రానంటారు, ఆ రోజు ఏదో పని ఉండి, లేకపోతే బాగాలేదు అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు మేక్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ టు హ్యావ్ ఏ అనదర్ స్పీకర్ దేర్ ఇన్ హిస్ ప్లేస్. That's all things should be prepared in accordance. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నేను 2011లో ఆర్సీగా ఉన్నప్పుడు నేను తయారు చేసుకున్నాను అండి క్లబ్ హిస్టరీ అని. ఈ పెట్టుకుంటే క్లబ్ వాళ్ళు కానీ రీజన్ కానీ ఆర్ కానీ ఇది విల్ బి హెల్ప్ఫుల్. టోటల్ మెంబర్షిప్ ఇన్ఫర్మేషన్ విల్ బి గెటింగ్ ఇన్ దిస్ పేపర్. క్లబ్ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్ ఎప్పుడు పే చేసాం, ఇవన్నీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా ఈ పేపర్ ఉంటే క్లియర్ గా తెలిసిపోతుంది వాళ్ళు. దే కెన్ ఇమీడియట్లీ సీయింగ్ దిస్ పేపర్ దే కెన్ టెల్ దెమ్ అంటే. Forbes in 2017, Forbes magazine reported a study on goals and action plans that was conducted in a Harvard MBA program. Only 3% of students have written goals and action plans. 10 సంవత్సరాల తర్వాత సేమ్ టీమ్ got and interviewed or surveyed them. ఈ 3% ఎవరైతే గోల్స్ అండ్ యాక్షన్ ప్లాన్స్ ఇచ్చారో వాళ్ళు మిగతా వాళ్ళకంటే 10 times కంటే ఎక్కువగా సంపాదనలో ఉన్నారు, పొజిషన్స్ లో కూడా మంచి పొజిషన్, వాళ్ళకంటే వీళ్ళు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. దిస్ ఎ ఫ్యాక్ట్. వరల్డ్ ఫేమస్ హోప్స్ అనేది వెరీ ఫేమస్ మ్యాగజైన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి వీ హ్యావ్ టు డూ అవర్ గోల్ సెట్టింగ్, యాక్షన్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఇంతసేపు మనం మాట్లాడిందంతా కూడా చిన్న స్మాల్ వీడియో, 2 minutes వీడియోలో యూ కెన్ సీ ఇట్ అండి.
Lions Club vision Indian to be global leader in the community and humanitarian services. This is our goal. What is our action plan? To empower volunteers to serve their communities, meet the humanitarian needs, encourage peace and promote international understanding through Lions Clubs. This is our goal and action plan. We say as other word, we can say vision and mission. Today we have done what is goal setting and focus, principles of goal setting theory, SMART goals, create action plan. If any question is there, I'll just do, we have 2 minutes time, sir. Or you can take my number or mail me your questions. Definitely, I'll be glad to answer it all. Questions you want to tondaraga adagandi, sir. Any questions you want to have? All the very best. Thank you, one and all. Sir, ఓకే వైవిఆర్ గారు మరి thank you, sir. మంచి గోల్ సెట్టింగ్ గురించి చాలా చక్కగా చెప్పారు. Thank you. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే సార్ మన డిస్టికే కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా సార్ నెంబర్ తీసుకోండి. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి, మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. తర్వాత మనం పిఎస్టి ఫోరం చక్రపాణి గారు ఉన్నారు. మరి ఈ సంవత్సరం వారు పిఎస్టి ఫోరం కోఆర్డినేటర్. మరి వారు ఒకసారి ఒక 1-2 minutes లో మీతో ఇంటరాక్షన్ అవుతారు. చక్రపాణి గారు. Good evening, friends. I am Chakrapani. My home